स्पीड में टाइटल పెట్టేయండి అరే एक भाई कोरोना ఓటిగా సార్ ఐస్ క్రీమ్స్ దగ్గరికి సార్ 170 అప్పుడు స్పేర్ అవసరం పడుతుంది ఇప్పుడు అలా వాడడానికి ఏమైనా అడిగినప్పుడు చేయడానికి నెంబర్ 1 సీఎం మొదలు పెట్టాం. వచ్చే సంవత్సరం సెకండ్ సీఎం అని ఇక రాబోయే రోజుల్లో సీఎం ప్రతి సంవత్సరం ఉండే విధంగా ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులకి రాబోయే జనరేషన్ ఏదైతే ఉందో ఒక ప్లాట్ఫామ్ గా తయారవ్వాలని సీఎం ఉద్దేశంతోనే బాబాయ్ అభివృద్ధితో మీకు సంబంధించింది మా స్పోర్ట్స్ తరఫు నుంచి కూడా మా యూఎస్ వాళ్ళు చెప్తుంటే మంచి స్కిట్ మీకు ఏమేమి కావాలో స్కిట్ కూడా మీకు పంపిస్తున్నా. క్రికెట్ క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ అన్ని ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్ కావచ్చు, మండలంలో ఏ స్కూల్ కావాలన్నా మీకు ప్లాట్ఫామ్ ఇస్తాం. అక్కడే తయారైంది మా సతీష్, మా ప్లేయర్ పక్క స్కూల్ ఇక్కడ నేషనల్ ఆడుతున్నాం. ఈ ప్లాట్ఫామ్ సాధించే గిఫ్ట్తో క్రికెట్ ఆడిపిస్తాం, హాకీ ఆడిపిస్తాం, హ్యాండ్ బాల్ ఆడిపిస్తాం, వాలీబాల్ ఆడిపిస్తాం. అదే ఇంకా స్లిప్పడి సొంతంగా చెప్పిన స్కూల్ గిఫ్ట్ ఇస్తాం. వాళ్ళు చాలా కష్టపడుతుంది సార్ మా కోసం. స్పెషల్లీ థ్యాంక్స్ టు V5 అండ్ లోకల్ మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళకి కూడా పేరు పైన ఈనాడు, సాక్షి అన్ని టీంలకు దిశ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ ఖేలో ఇండియా ఆడిన స్టూడెంట్స్ సార్. వీళ్ళంతా నేషనల్స్ ఆడినటువంటి 7 మంది. ఓకే నెక్స్ట్ పేరేం పేరు? ఏమైతావు? ఆర్మీ. ఎందుకు అవుతావు? జాబ్. ఇంకా దేనికోసం ఆర్మీలోకి పోతారు అందరూ? ఏం చేయాలనుకున్నావు ఆర్మీలో పోయి? ఏ దేశంతో ఆడతావు? ఏ గేమ్ ఆడతావు నువ్వు? గుడ్. సచిన్ చేస్తే సార్ ఒకసారి సచిన్ సార్ పక్కపండి రా. థ్యాంక్ యూ సార్.
మరి తెలంగాణ రాష్ట్రంలో మనకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సీఎం గురించి చెప్పాలంటే రెండు ముచ్చట్లు చెప్పేస్తారు. తెలంగాణ యాసన భాషల ఈరోజు సీఎం ఎట్లుందంటే ఎప్పుడు ఏం చేస్తున్నామో ఆయనకే తెలియదు. కానీ ఇప్పుడున్న సీఎం బాల్ నుంచి గ్రౌండ్ లో అంటే బాల్ ఎంత స్పీడ్ పోతుందో అంతకంటే స్పీడ్ మన సీఎం ఉన్నాడంటే గర్వంగా చెప్పుకోవచ్చు. అవునా అవునా? అంత చక్కటి సీఎం దొరికినందుకు అదే విధంగా మనకు స్పోర్ట్స్ చైర్మన్ గా దొరికిన శివసేన గురించి రెండు ముచ్చట్లు చెప్తా. మరి గతంలో మరి పార్టీ కోసం ఎంత పోరాడిందో అందరికి తెలుసు. ఒక చూసినట్టు అందరికీ కూడా తెలుసు. వాడు ఏ విధంగా అయితే స్పీడ్ గా వెళ్తుందో అంతకంటే స్పీడ్ గా మన శివసేన మన ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ కోసం మరి కష్టపడినటువంటి వ్యక్తి మరి ఈ రోజు ఒక స్టేట్ చైర్మన్ గా మన తుక్కులకు రావడం చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ అన్న. మహేశ్వరం గడ్డ పైన మరి ఈ విధంగా ఒక చైర్మన్ గా వస్తారని చెప్పేసి మీ కళలో కూడా కలగలేదు. రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్. గట్టిగా చెప్పండి అందరూ కూడా. ప్రాంతాలలో ఫస్ట్ టైం సార్ ఈ జాగాలో మండలాన్ని 38 ఏళ్ళు కంప్లీట్ ఇస్లాం కప్ అన్న ఏమేమి సమస్యల్లో తెలుసుకుంటాం. స్టేట్ కు 12 మందే కదా సార్. విలేజ్లలో మన విలేజ్ నుంచి తీసుకొచ్చాం సార్. ఒక్కొక్క 10-12 గట్టి క్లాప్స్ చేయాలని అంత అక్కడే మా దగ్గర ఏమి లేదు. ఫైనల్ మ్యాచ్ తలకొండపల్లి వర్సెస్ అబ్దుల్లాపూర్ ఫైనల్ మ్యాచ్. అదేవిధంగా సీనియర్ క్రీడాకారుడు కుమార్ మలాన్ యూనివర్సిటీ క్రీడాకారుడు ఫైనల్ మ్యాచ్
నా పేరు అశోక్. నేను ఇదే స్కూల్లో నేను 8th నుంచి స్టార్ట్ చేసిన చదవడం. 8th, 9th, 10th ఇదే స్కూల్లో చదివిన. ఇంతకుముందు నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన. దేవేంద్ర విద్యాలయాన్ని పక్కనే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్. నేను ఓన్లీ ఖోఖో గురించి అనే నేను ఈ గేమ్ గురించి అని నేను ఫస్ట్ నేను నార్మల్ ఈ గ్రౌండ్లోని క్రికెట్ ఆడుతుండే నార్మల్గా డైలీ వచ్చి. ఆ క్రికెట్ ఆడుతూ ఇక్కడ మా అన్న వాళ్ళు, మా సీనియర్ అన్న వాళ్ళు, మహేందర్ అన్న, అరుణ్ అన్న, కుమార్ అన్న, ఇంకా రాజేష్ అన్న, మా వాళ్ళు ఇలా ఆడుతుంటే రెగ్యులర్గా మాకు మోటివేట్ చేస్తుండే, తమ్ముడు ఖోఖో ఆడండి, ఈ సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతుందని. దాని ద్వారా నేను మా దేవేంద్ర విద్యాలయం నేను అంత పెద్ద స్కూల్ని వదిలిపెట్టుకొని నేను ఈ గేమ్ గురించే నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే, ఈ గేమ్. తర్వాత నేను ఇదే 8th నుంచి నేను గేమ్ స్టార్ట్ చేసి నేను 9th ఫస్ట్ స్టేట్ మీట్ ఆడినాను. తర్వాత 10th ఫస్ట్ SGF అండర్ 17 నేషనల్ ఆడినాను. తర్వాత ఇట్లే నేషనల్స్ కంటిన్యూ ఆడుకుంటా ఇంటర్మీడియట్ నేను ఇబ్రాహీంపట్నంలో చేసిన సోషల్ వెల్ఫేర్లో. అక్కడ కంటిన్యూ 2 years ఉన్నా. 2 years నేను కంటిన్యూగా 8 నేషనల్స్ ఆడినా. టోటల్ నేను 10 నేషనల్స్ ఆడినా. తర్వాత మా ఇదే తొక్కుగూడ స్కూల్ నుంచి మా క్లబ్ని ఏకలవ్య క్లబ్ అనే మేము చేసినాము. ఈ క్లబ్ అంటే మాకు ఫస్ట్ ఎవర్ మాకు ఒక సార్ అనే వాళ్ళు లేకుండే, స్టూడెంట్స్ నుంచే మేము దాన్ని స్టార్ట్ చేసినాము. అందుకే మేము దీన్ని ఏకలవ్య క్లబ్ అని చేసినాము. దాని తర్వాత మాకు ఒక అన్న అనే ఒక మహేందర్ అన్న ఉన్నాడు. ఆ అన్న మాకు ఒక రూట్ ఇచ్చిండు. ఆ అన్నకి రూట్ లేకుండే, ఫస్ట్ ఒక చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే. ఆ అన్న ఒక్కడున్నాడు మాకు. ఆ అన్న ఈ మ్యాట్ రావడానికి కారణం ఫస్ట్ మాకు మహేందర్ అన్న మాకు చెప్పింది, అరే మనం ఒకప్పుడు ఒక ఆట ఆడితే మనం మ్యాట్ ద్వారా ఆడాలరా, మన కోరిక ఇది కలర్ అన్నాడు. కానీ అది నిజమైంది. ఒకటి ఫస్ట్ మాకు మహేందర్ అన్న సపోర్ట్ అయ్యిండు. దాని తగ్గట్టు మాకు ఇంకో హ్యాండ్ అన్నట్టు మాకు భాస్కర్ రెడ్డి సార్ సపోర్ట్ అయ్యిండు. ఈ ఇద్దరు వల్ల మాకు ఈరోజు మేము మ్యాట్ దాని ద్వారా మేము ఆడుతున్నాం. మాకు ఇంకోటి మా తుగ్గూడ మున్సిపల్ నుంచి మాకు ప్రతి ఒక్క కౌన్సిలర్, మాకు మెయిన్ రాజన్న, ఇంకా మన సుధాకర్ అన్న, ఇంకా మన భాను వెంకటరెడ్డి అన్న, వీళ్ళంతా మాకు ఎప్పుడు ఏదన్నా ఒక మాట అన్న ఏమన్నా ఏదైనా ఉందా అన్న రెడీ అన్నట్టు మాకు ఏదైనా స్పాన్సర్ చేయడానికి ప్రతి ఒక్కరు రెడీ ఉన్నారు. కనీసం మేము ఈ స్కూల్ నుంచి ఒక 20 నుంచి 25 మెంబర్స్ నేషనల్స్ ఆడిరు. ఒక అతను మాకు మన ఇండియా క్యాంప్ కూడా చేసిండు. ఇంకోటి అల్టిమేట్లీ కానీ మన ప్రో కబడ్డీ టైప్ ఒక అల్టిమేట్ ఖోఖోలు చేసారు మన ఇండియా నుంచి. దాంట్లో నుంచి మన ఒక ఒడిశా టీం నుంచి మన ఒక డి సతీష్ అనే ఒక మా సీనియర్ ఆడారు. దాని ద్వారా మేము నేను ఇప్పుడు ఆర్మీలో జాబ్ చేస్తాను, ఇండియన్ ఆర్మీలో. నేను 2019లో నేను జాబ్ కొట్టిన. ఇప్పుడు 5 years అవుతుంది కంప్లీషన్. ఈ టోర్నమెంట్ కోసం నేను జస్ట్ లీవ్ పెట్టుకొని వచ్చిన ఆడడానికి. ఇంకోటి ఇంకా మెయిన్ థ్యాంక్ఫుల్ టు మా మహేందర్ అన్న, భాస్కర్ రెడ్డి సార్, ఇంకా మా సుధాకర్ అన్న, భాను వెంకటరెడ్డి అన్న, మన రాజన్న, వీళ్ళంతా వీళ్ళ వల్లనే మేము ఆడుతున్నాం. ఇంకా మన తుగ్గూడ మున్సిపాలిటీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేస్తూ అందులో D6 అదేవిధంగా V5 మరి క్యూనిఫ్ వారికి క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాం. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పల్లెల నుండి ప్రపంచ స్థాయికి వెళ్ళాలనే సదుద్దేశంతో ఏదైతే సీఎం గారు ముందుకెళ్తున్నారో అదేవిధంగా మీ న్యూస్ ఛానల్ ద్వారానే మా పిల్లలందరికీ మంచి సపోర్ట్ దొరుకుతుంది. లేకుంటే పిల్లలు ఈ స్థాయి కనుమరుగైపోయే అవకాశం ఉంది. మీడియాలో ప్రజెంట్ చేయడం వల్లనే క్రీడాకారునికి సహాయం జరుగుతుంది. సానియా మిర్జా గారికి ఇప్పుడు వచ్చినటువంటి నిఖత్ జరీన్ కానీ అదేవిధంగా రియాజ్ కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ మీడియా ద్వారా హైలైట్ అయిన తర్వాతనే క్రీడాకారునికి ప్రభుత్వం గుర్తిస్తుంది తప్ప అంతకంటే ముందు గుర్తించే ప్రసక్తి లేదు. ఎప్పుడు అవకాశం ఇచ్చిన గౌరవ సీఎం గారు, గౌరవ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు, మరి అదేవిధంగా
స్కూల్ గేమ్స్ తరఫున డిఓ గారు వీళ్ళందరూ ప్రోత్సహించడం వల్ల మా క్రీడాకారులు మరి పల్లె ఆణిముత్యాలలాగా మా తుక్కుగూడ గ్రామం నుండి దాదాపుగా 20 మంది నేషనల్స్ ఆడడం, ఒక అతను ఇండియా ట్రావెల్స్ ఉండడం, ఫిజికల్ డైరెక్టర్గా సేవలు అందించడం, పీఈటీలుగా సేవలు అందించే స్థాయికి ఎదిగారు. ఒకతను స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీలో కూడా సేవలు అందిస్తున్నారు. వీళ్ళందరి కృషి వల్ల మా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, కమిషనర్ కానీ, వార్డు మెంబర్స్ కానీ, సుధాకర్ అన్న, రాజు, అదేవిధంగా కమిషనర్ గారు, భవానీ వెంకటరెడ్డి వైస్ చైర్మన్, వీళ్ళందరి సహకారంతో మేము కళలు కనండి, కళలు సాకారం చేసుకోవాలని అబ్దుల్ కలాం చెప్తుంటాం. అబ్దుల్ కలాంలో మేము కళలు కన్నా వితిన్ 1 month లోపలనే మాకు బోర్డు మ్యాట్ రావడం. మరి ఇంటర్నేషనల్ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి మ్యాట్ ఉండదు. అంటే పల్లె నుండి ప్రపంచ స్థాయికి ఎదగాలంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. క్రీడాకారునికి మినిమం డ్రెస్ కానీ, కోడ్ కానీ, లేకుంటే గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ, మినిమం ఎక్విప్మెంట్ కానీ ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. పీటీలకు ఉన్నాం, ప్రభుత్వం శాలరీస్ కానీ ఎక్విప్మెంట్ ఇంకా రాలేకపోతుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఎలాంటి ఎక్విప్మెంట్ రాలేకపోతుంది. ఇంకా అది ప్రభుత్వ పాఠశాలకు ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు మేము కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ చాక్లెట్ జరిగింది ఎక్కడ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయలేడు, మాకు మెటీరియల్ లేకున్నప్పుడు పీటీలో కూడా మేమేం పని చేయలేకపోతాం. కానీ గ్రామీణ స్థాయి అయినటువంటి క్రీడా కబడ్డీ కానీ, ఖోఖో కానీ తక్కువ మెటీరియల్తోనే మనం ఆడగలుగుతాం. కానీ ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయి పెరిగింది, గ్లోబలైజేషన్ అయింది ప్రపంచం. కాబట్టి దానికి అందుకోవాలంటే మా పిల్లలు ఇప్పటికే దాదాపు 25 మంది నేషనల్ ఆడడం, 15 మంది మరి ఖేలో ఇండియా ఆడడం, ఇండియా ట్రావెల్స్ ఉన్నాం, ఆర్మీలో కానీ, పోలీసులో కానీ పీఈటీలుగా జాబ్ కొడుతున్నంటే ఈ ఖోఖో ద్వారానే. కాబట్టి పల్లెలకు ఉన్నటువంటి పల్లె ఆణిముత్యాలు బయటికి రావాలంటే మరి ఇలాంటి ప్రోత్సాహాలు ప్రభుత్వం ద్వారా కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినప్పుడే సాధించగలుగుతాం. ఇవి ఎన్ని సాయం చేసినా మీడియా సహాయం కంటే ఎక్కువ ఏది ఉండదు. కాబట్టి మాకు ఇలాంటి అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకంగా క్రీడాబంధన తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ ఛాంపియన్షిప్ లో జిల్లా స్థాయి ఖోఖో ఇంటర్ డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంది. ఇక్కడ తుగ్గుడాలో జిల్లా పరిషత్ హై స్కూల్ తుగ్గుడాలో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్కు విశేష స్పందన. అన్ని మండలాలు, రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్ని మండలాలు పాల్గొనడం విశేషం. నిజానికి గ్రామీణ ప్రాంత క్రీడ అయినటువంటి ఖోఖో ఎంతగా స్ప్రెడ్ అవుతుందో దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయే విధంగా ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దానికి అన్ని విధాలా సహకరిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా రైల్వే డిపార్ట్మెంట్లో ఖోఖోకు ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఖోఖో టీమును సౌత్ సెంట్రల్ రైల్వే ఖోఖో టీమును అపాయింట్మెంట్ తీసుకుంది. అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్లో కూడా వివిధ డిపార్ట్మెంట్లలో ఖోఖో క్రీడాకారులను ఎంప్లాయ్మెంట్ తీసుకునే విధంగా ప్రయత్నం కొనసాగిస్తాం. మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఒలింపిక్ సంఘం, రాష్ట్ర ఒలింపిక్ సంఘం, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా అన్ని క్రీడలకు కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తూ స్కిల్ను వెలికి తీసే రీతిలో పూర్తి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేసి ప్రతి క్రీడాకారుని కూడా ఉత్తమ క్రీడాకారునిగా తీర్చిదిద్ది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కలలను సార్థకం చేసే విధంగా పూర్తిగా మేము ప్రయత్నం చేసి రాష్ట్రానికి, దేశానికి కూడా తలమానికంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని ఆశిస్తూ ఉన్నాం. నేను ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తర్వాత మొదటిసారి వచ్చాను. కానీ ఇది నిజానికి నా పుట్టిన విలేజ్గా భావిస్తాను. ఎలా అనిపిస్తుంది సార్ ఇంత పెద్ద వాతావరణం చూస్తుంటే? క్రీడలు గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 363 కోట్ల రూపాయలు కేటాయించడం, బడ్జెట్లో కేటాయించడం, మరి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నిజంగా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడా యూనివర్సిటీని కూడా బిల్లు పాస్ చేయించి క్రీడా యూనివర్సిటీని నెలకొల్పుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతి కేబినెట్ మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక వ్యాయామ ఉపాధ్యాయునిగా రాష్ట్రానికి అందించిన సేవలకు ఈరోజు ఒలింపిక్ సంఘం కార్యదర్శిగా ఇంకా మున్ముందు ఈ క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే దిశలో రాష్ట్ర సంఘాలను అన్నిటినీ కలుపుకొని వాటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసి
అందులో నైపుణ్యాన్ని వెలికి తీసి అన్ని క్రీడలను కూడా ప్రత్యేకంగా రాష్ట్రానికి గౌరవ ప్రతిష్టగా నిలిచే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా వ్యాయామోపాధ్యాయుని అపాయింట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ నియామకం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. స్కూలు యాజమాన్యం నిజంగా ఒక మారుమూల గ్రామంగా ఉండేది కూడా ఇప్పుడు అది కూడా ఒక మున్సిపాలిటీగా ఎదిగింది. కాబట్టి అర్బన్ లో కూడా ఖోఖో క్రీడలను ఇంత ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరి మిగతా సబ్జెక్టు టీచర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి తల్లిదండ్రి వారి యొక్క పిల్లలను ఒక గంట సేపు ప్రత్యేకంగా క్రీడల వైపు మళ్లించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. మరి ఇప్పటి వరకు తుగ్గూడెం నుంచి ఆడినటువంటి గేమ్స్ లేవు, మరి ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మొదటిసారి ఇక్కడ చూస్తుంటే? అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ నూతన ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుంటుందో క్రీడల ప్రమోషన్ కోసము నిజంగా శ్లాఘనీయం. అది ఏ ప్రభుత్వం చేయలేనటువంటి కృషి చేసి ఈ గ్రామీణ క్రీడను ఒక మ్యాట్ పైన ఈరోజు, ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ ఆడాలంటే ఎక్కడ కూడా గాయం లేకుండా ఆడాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు మ్యాన్ టు మ్యాన్ టచ్ లేకుండా ఆటలన్నీ ప్రొడ్యూస్ చేశారు. కానీ మన భారతదేశం యొక్క క్రీడలు కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఈ గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రత్యేకంగా మ్యాట్ పైన ఎప్పుడైతే ఆడతారో వెస్టర్న్ కంట్రీస్ కూడా దీన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. వాళ్లకు గాయాలు లేకుండా ఆడే ప్రతి ఆట వాళ్ళకు చాలా ఇష్టం. అయితే ఎప్పుడైతే మ్యాట్ను ఇంట్రడ్యూస్ చేస్తామో ఇది అంతర్జాతీయ క్రీడగా ఎదిగే అవకాశం పూర్తిగా ఉంది. పైన క్రీడలు ఎప్పుడైతే ఇండోర్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తారో తప్పనిసరిగా ఇది అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలు పూర్తిగా సుముఖం అవుతాయి. అదేవిధంగా క్రీడలు గ్రామీణ ప్రతి గ్రామంలో ఈరోజు ఖోఖో, కబడ్డీ, మన భారతదేశ ఆరిజిన్ క్రీడలు ఇవాళ కబడ్డీ చూస్తూ ఉన్నారు. క్రికెట్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈరోజు ప్రో కబడ్డీ ఎంతో ప్రాముఖ్యత చేకూర్చుకుంది. అదేవిధంగా మున్సిపాలిటీ, ఈ తుగ్గూడెం మున్సిపాలిటీ ఏదైతే ఈరోజు ఈ క్రీడను ప్రమోట్ చేసే రీతిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మ్యాట్ ప్రతి మున్సిపాలిటీ అర్బన్ లో గ్రామానికి ముందు మనం పైలట్ ప్రాజెక్ట్ కాకుండా అర్బన్ ఏరియాల్లో ఇది ఇంట్రడ్యూస్ చేసినట్టయితే తప్పనిసరిగా సైమల్టేనియస్ గా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఒక క్రీడాకారుడు ఖోఖోకు ఇండియా ప్రాబబుల్స్ లో సెలెక్ట్ కావడం, మరి ఆ క్రీడాకారుడు 5 లక్షల రూపాయలు వర్త్ చేసే విధంగా ఆప్షన్ లో వారిని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. వాళ్ళ తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. దేశానికి ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ సంతానాన్ని కీర్తి ప్రతిష్టలు గడించే రీతిలో తీర్చిదిద్దుతారో ఆ కుటుంబమే గౌరవప్రదమైన కుటుంబం. ధనవంతులు మనకు సహకరించే కుటుంబాలుగా మనం తీసుకోము. ఎవరైతే ఈ దేశానికి, రాష్ట్రానికి, వాళ్ళు పుట్టిన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారో ఆ కుటుంబాలకే ప్రత్యేక గౌరవం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. నమస్కారం సార్. మా పాఠశాలలో దాదాపు మేము వచ్చిన తర్వాత విద్యాపరంగా అనేక రకాల కృషి చేస్తూ, మరి విద్య ఒకటే కాదు, దానికి వ్యాయామ విద్య కూడా అవసరం అనే ఉద్దేశంతో మరి హెచ్జిఎఫ్ గేమ్స్తో పాటు జరిగినటువంటి ఆటలకు అన్నిటికీ మా పాఠశాల ఆతిథ్యమిస్తూ హెచ్జిఎఫ్ డివిజన్ లెవెల్, అదేవిధంగా హెచ్జిఎఫ్లో హ్యాండ్బాల్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 2 గేమ్లతో మా పాఠశాల దాదాపు అన్ని జిల్లా వ్యాప్తంగా తెలిసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇటువంటి పెద్దలు మా అందరికీ మా పాఠశాలకు రావడం, మరి మా ఆతిథ్యం స్వీకరించడం అందరి వల్ల మా పాఠశాలకు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి అదే స్టేట్ లెవెల్లో ఖోఖో ప్రత్యేకమైనటువంటి ఆటగా మా పాఠశాలలో నిర్వహించడం, మరి ఇటువంటి పెద్దలు తర్వాత మరి స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ తెలంగాణ శివసేన చైర్మన్ గారు ఇటువంటి వారి పెద్దలు కూడా మా పాఠశాలను దర్శించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. అదేవిధంగా మరి వారు కూడా మా పాఠశాలను తిలకించినటువంటి పరిస్థితుల్లో అన్ని పాఠశాలకే కాకుండా మా పాఠశాలకు కూడా ప్రత్యేకమైన స్పోర్ట్స్ ఏవైతే మెటీరియల్ ఉంటుందో అన్నిటిని కూడా
మీ పాఠశాలకు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్ పరంగా మా పాఠశాలకు పెద్దలు అందరూ అన్ని రకాల సహకారం చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు చేసేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా భాస్కర్ రెడ్డి మా పీఈటీ వచ్చిన తర్వాత మేము పాఠశాలకు అదే రకంగా విలేజర్స్ అంతా ఎక్కువగా మోటివేషన్ చేసి మరి విలేజ్ పరంగా కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ చైర్మన్ కానీ కమిషనర్లను కానీ వార్డు కౌన్సిలర్లను కానీ అందరినీ కలుపుకుంటూ మా పాఠశాలకు ఏవైతే వసతులు కావాలో భౌతిక వనరులు అయినా సరే రీసెంట్గా ఒక వాష్రూమ్స్ కానీ తర్వాత ఒకటి స్టేజ్ డాష్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రహారీ గోడ కూడా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా వారిని మా పాఠశాలలో ఈ విద్యార్థులు ఖోఖో స్పెషల్ గేమ్ తుక్కుకూడ కాబట్టి దానికి పాఠశాలలో విద్యకు ఆటంకం కాకుండా కూడా మున్సిపాలిటీ వారిని కోరుకోవడం ఒక ప్లేస్ ఎక్కడైనా చూపించాలంటే వారు వాస్తవంగా ఒక ప్లేస్ కూడా చూపించడం జరిగింది. దాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ పిల్లలు కూడా దాదాపు అది 2 ఎకరాల వరకు ఉంటుంది సార్. మరి దాన్ని కూడా మేము నిన్న మొన్న జేసీ పెట్టి దాన్ని క్లియర్ చేసేసి మొన్న కబడ్డీ తర్వాత ఖోఖో గేమ్స్ కూడా మనం ఆడిపించడం జరిగింది. క్రీడలకు అనుగుణంగా ఏర్పాటు చేసి కాబట్టి మున్సిపాలిటీ తరఫున మాకు అనేక రకాల సేవలు అందిస్తున్నారు. మరి గ్రామ పెద్దలు అందరూ మాకు మంచి సహకారం ఉంది. కాబట్టి మరి ముందు మీ అటువంటి పెద్దల ఆశీస్సులు అందరికీ తీసుకుంటూ మా పాఠశాలను అభివృద్ధి పథంలో నడపడానికి మంచి అవకాశం దొరికిందని వేదిక నుంచి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఖోఖో కాంపిటీషన్స్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన తుక్కుగూడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సీఎం కప్ అనేది తీసుకురావడానికి ముఖ్య కారణమే ఎంతో మందికి చెప్పడం, చాలాసార్లు చెప్పడం, సీఎం కప్ ద్వారా గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులు వారి ప్రతిభను అక్కడనే ఆపేసుకునే పరిస్థితి ఏర్పడింది. వారి ప్రతిభని రాష్ట్ర స్థాయి వరకు తీసుకొచ్చే విధంగానే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే ఆ డిసిప్లిన్లో స్ట్రాంగ్ 10%ని వాళ్ళందరినీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక అకాడమీలో ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి రాబోయే రోజుల్లో తెలంగాణకు ఒక అసెట్గా తయారు చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ సీఎం కప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దీన్ని విద్యార్థులు కానీ, క్రీడాకారులు కానీ, క్రీడా అభిమానులు కానీ, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఆరోగ్యకరమైన జీవితం ఉండాలనుకుంటే, హెల్దీ తెలంగాణ రావాలంటే ఆటల్లో మీ వాళ్ళని జాయిన్ చేయించాలా. ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఇంటి నుంచి ఏదో ఒక డిసిప్లిన్లో ఉండడమే లక్ష్యంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అన్ని విషయాలకు సిద్ధంగా ఉంది. తెలంగాణలో ప్రతి క్రీడాకారులను ఒలింపిక్స్ 2028లో గోల్డ్ సాధించే విధంగా ఈరోజు రూపకల్పన మొదలుపెట్టినాం. ఈరోజు 28లో కానీ, 32లో కానీ, 36లో కానీ తెలంగాణలో ఎక్కడైనా భారతదేశం నుంచి కప్ వస్తుంది అని అంటే తెలంగాణ విద్యార్థులకే వస్తుంది అనే విధంగా వారికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా. గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మాకు స్పోర్ట్స్ డ్రెస్ కానీ మెటీరియల్స్ లేవు అని చెప్పేసి అని అంటున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు జిల్లాలకు సంబంధించిన ఆల్ స్కూల్స్ కి స్పెషల్ కిట్స్ ఏర్పాటు చేసినాం. ప్రతి స్కూల్ కి క్రీడలకు సంబంధించిన ఒక కిట్ వాళ్ళకి పంపించడంతో పాటు ఎక్కడెక్కడైతే స్కూల్స్ గ్రౌండ్స్ లేవో, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి, ఏదో 1-2 దగ్గర ఎక్కడ లేకుండా వచ్చాము, కానీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాయి, చిన్న చిన్న గ్రౌండ్స్ అయినా కానీ లేని దగ్గర కూడా దానికి ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టినాం. విలేజ్ లెవెల్లో ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినాం. ఆ క్రీడా ప్రాంగణంలో అటాచ్డ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూల్స్లలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మెమరాండం స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి నేనే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవ్రీ స్కూల్లో 1 hour స్పోర్ట్స్ అవర్ ఉండాలి అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 1 hour స్పోర్ట్స్ అవర్ పెట్టే విధంగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని పాలసీలో పెట్టి ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు కూడా దానికి సుముఖంగా మనకు తెలియజేయడం. వారి తల్లిదండ్రులు ఎంత చిన్నస్థాయిలో వచ్చిందంటే కూలి పోయే పరిస్థితి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు మన నీటి వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన విషయంలో అర్థం జరుగుతుంది. నా కూతురు మెంటలీ యాక్సిడెంట్ చెప్పి చాలా మంది నవ్వుతున్నారు.
ఈరోజు ఎవరైతే నా ఊళ్ళో వాళ్ళందరూ ఈరోజు నా ఇంటికి వచ్చి గర్వంగా ముందు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అథ్లెటిక్స్ లో బ్రాంజ్ మెడల్ ఒలింపిక్స్ వరకు వేసింది. ఆ అమ్మాయి అనుకోలే అది కూడా అని నేను సాధించగలుగుతానని ఊహించలేదు. కానీ ఆ అమ్మాయి పట్టుదలని ఆ అమ్మాయి ఈ స్థాయి వరకు రాగలిగింది. ఈ రోజు విద్యార్థులందరూ మీరు కూడా మీ వయసులో ఉన్నప్పుడు చిన్నదే పడుతుంది. ఎంత పెద్ద నాయకుడైనా ఒక స్థాయి రావాలంటే అది తీవ్రమైన కష్టము, తీవ్రమైన వ్యవస్థ ఏంటి ఈ రోజు ఎవరు పైకి రాలేదు. ఆయులో కూడా సీఎం దీనికి మొట్టమొదటి 6 ఏళ్ల క్రితం తయారు చేసినటువంటి అమ్మాయి ఈరోజు దాని ఒక అమ్మాయి కూడా ఊహించలేదు. ఆ అమ్మాయి కష్టము, ఆ అమ్మాయి వాళ్ళకి వెళ్ళేటట్టు ఏదైతే కాన్సన్ట్రేషన్ చేసిందో సక్సెస్ అదే మాట. ఇక్కడ అందరూ కూడా మీరు ఏదైనా అనుకోండి, మీరు అనుకున్నారంటే సాధించలేదు ఏది లేదు. కాబట్టి మీరు అందరికీ ఎవరనుకున్నారే మీరు కూడా ఈరోజు గుర్తు అవకాశం ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డి గారు. అమ్మాయి మొట్టమొదటి మహిళలు ఒలింపిక్ రాజుపోయి బ్రాండ్ మెడల్ కొట్టుకొస్తే ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయి కొట్టుకొచ్చింది. ఎవరు సాధించలేదు. అయితే స్పోర్ట్స్ కి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని నిదర్శనం ఈరోజు ఎంత చదువు చదివితే ఐఏఎస్ అనే ఉద్దేశం కాకుండా నిక్కల్చరి ఒలింపిక్స్ పోయి బాక్సింగ్ కోసం తన సర్వం త్యాగం చేసింది. కాబట్టి ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ జాబ్ గౌరవంగా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చలలో తప్పకుండా ఆమెకు కూడా సరైన సమాధానం, మనం సరైన అవకాశం కల్పిస్తేనే వాళ్ళకి చాలా మంది తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే ఆందోళన వల్ల విద్యార్థులు వాళ్ళకి చేయకపోతాను, లేకపోతే వారికి సంబంధించిన చదువు అష్టంగా పెట్టడం దాని వల్ల ఉపయోగం లేదని ఒక మహిళ చాలా మంది తల్లిదండ్రుల మనసులో నిలిచిపోయిందని చెప్పడంతో సీఎం సర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ వాల్యూ తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ సీఎం సర్టిఫికేట్ ఎవరైతే నెంబర్ 1 క్రైటీరియాని బట్టి వాళ్ళ సర్టిఫికేట్ తప్పకుండా ఉద్యోగంలో వచ్చే సమయంలో దానికి అవకాశం కల్పించే విధంగా ఆ సర్టిఫికేట్ వాల్యూ తీసుకుని రావాలని కాబట్టి స్టేట్ లెవెల్ వరకు రాగలుగుతారు. ప్రతి డిసిప్లిన్ లో స్టేట్ లెవెల్ వరకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని మా సొంత గవర్నమెంట్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ అకాడమీలో జాయిన్ చేయించి దానికి సంబంధించిన పూర్తి వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి రాబోయే రోజుల్లో నేషనల్ పంపించడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రాంగ్ గా తయారు చేసి ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ గేమ్స్ పార్టిసిపేట్ చేయగా స్పెషల్ ట్రైనింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో తెలంగాణ సిద్ధంగా ఉంది. ఇలాంటి విద్యార్థులందరికీ మీ చదువుతో పాటు ఆటల్లో ముందుకు రండి, ఆటల్లో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ తెలంగాణ కాదు, ఇప్పుడు మీ తెలంగాణ గురించి మారాలి. తెలంగాణ అంటే స్పోర్ట్స్ తెలంగాణ కావాలి, భారతదేశంలో మంచి ఎక్కడ రాబోయే రోజుల్లో దేశంలో ఎక్స్పర్ట్ కోచ్ తయారు తీసుకొచ్చుకోవాలని ఆలోచన చేస్తుంటే కూడా వేరే దేశంలో వస్తుంది కానీ తెలంగాణ మన భారతదేశంలో కోచ్ల కొరత విపరీతంగా ఉన్నది. అటువంటి కోచ్లను తయారు చేసే కర్మగా రాష్ట్రంగా తెలంగాణ తయారు కావాలా. దేశంలో ఉన్న కోచ్లుగా ఉండే తెలంగాణ పంపాలి. తెలంగాణలో బెస్ట్ కోచెస్ ఉన్నారు, తెలంగాణలో స్పోర్ట్స్ హబ్గా ఉండే విధంగా తయారు చేసే దిశలో స్పోర్ట్స్ అకాడమీ తెలంగాణ ముందుకు వస్తుంది. మీ అందరూ కూడా మీరు చదువుకుంటే ఏదైతే ఉద్యోగం సాధిస్తారో స్పోర్ట్స్ అంటే కూడా అదే ఏది తగ్గకుండా ఎక్కడ తగ్గకుండా ఉండే ఉద్యోగాలను రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ఆదరణ చేస్తూ దాంతో పాటు ఇంత మంచి మ్యాచ్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.